హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మ్యాంగో. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మూడు ఒక అంటే టచ్ ల్యాంప్స్ అయితే తీసుకొచ్చేసాను. ఇది రీఛార్జబుల్ టచ్ ల్యాంప్స్ అనేసి ఒకసారి ఛార్జ్ చేస్తే మనకి ఎక్కువ రోజులు అయితే వస్తుంది. ఇప్పుడు ఈ ఒక బాక్సులని అన్బాక్సింగ్ అయితే చేసేద్దామా. ఇక్కడ చూడండి, 3 రిమోట్స్ అయితే 3 దాంట్లకి ఒక్కొక్క రిమోట్ అయితే వచ్చేసాయి. అలాగే ఒక యూజర్ మాన్యువల్, 3 దాంట్లకి 3 యూజర్ మాన్యువల్స్ అయితే ఇచ్చారు. ఇంకా యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ కూడా 3 దాంట్లకి 3 అయితే ఇచ్చారు. ఇప్పుడైతే మనము లైట్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం కవర్స్ నుంచి. ఈ 3 రిమోట్స్ ఇచ్చారనేసి 3 రిమోట్స్ కూడా మనకైతే అవసరం ఉండదు, ఒక్క రిమోట్ అయితే చాలు. రిమోట్లో ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఆన్ చేస్తే చూడండి 3 లైట్స్ కూడా ఆన్ అయితే అయ్యాయి. అలాగే కలర్ చేంజ్ అయితే చేసుకోవచ్చు. చూడండి మూడు కలర్స్ అయితే. అలాగే ఫ్లాష్ అయితే చేసుకోవచ్చు, అన్ని కలర్స్ బ్లింక్ అవుతాయి. చూడండి బ్లింకు, అలాగే సాఫ్ట్ బ్లింకింగు, ఫేడ్ అవుట్ బ్లింకింగు, స్మూత్ బ్లింకింగు అన్నీ అయితే మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రకరకాల ఆప్షన్లు అయితే ఉన్నాయి. అలాగే మనం చేత్తో కూడా అంటే చూడండి చేత్తో కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇట్లయితే చేత్తో చేంజ్ అయితే చేసుకోవచ్చు. టర్న్ ఆఫ్ చేయాలంటే లాంగ్ ప్రెస్ అయితే చేసుకోవాలండి. అంటే ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే మనకి అదైతే టచ్, ఇదన్నీ టచ్ సెన్సార్. ఈ ప్యానల్ వచ్చేసి టచ్ చేస్తే ఆన్ అయితే అవుతుంది, మళ్ళీ టచ్ చేస్తే వేరే కలర్ అయితే చేంజ్ అవుతుంది. మళ్ళీ ఇట్లా 1 సెకండ్ ఇట్లా పెట్టుకుంటే ఆఫ్ అయితే అయిపోతుంది. చూసారు కదా, ఆఫ్ అయితే అయిపోయింది. దీని చూడండి, ఇది మొత్తం గ్లాస్ అయితే కాదు, డైమండ్ కట్ డిజైన్ అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మీది ప్రీమియం హౌస్ అన్నా కానీ, ప్రీమియం అంటే షో పీస్ లాగా, అలాగే లైటింగ్ లాగా, నైట్ లైట్ లాగా కూడా, నైట్ ల్యాంప్ లాగా కూడా వర్క్ అయితే అవుతుంది. చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. మీరు కావాల్సింటే దీన్ని అయితే కొనుక్కోండి ఒకసారి. ఐటమ్ వచ్చేసి యూఎస్బి టైప్ సి పోర్ట్ తోటి వచ్చేసింది. మీరు ఛార్జింగ్ కూడా దీంతో పెట్టుకునేచ్చు. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. దీన్ని ఒక సైజ్ వచ్చేసి 8.5 ఇంచెస్ అయితే ఉంది. దీని హైట్ వచ్చేసి, సైజ్ అనేది పక్కా అంటే సరిపోయిందండి. దీని సైజ్ కూడా చాలా చిన్నది కూడా లేదు, చాలా పెద్దది కూడా లేదు, మీడియంగా అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇంటికి ఎంత కావాలో అంతే ఒక సైజ్ అయితే ఉంది. మీరు అంటే ఫుల్లీ ట్రాన్స్పరెంట్, అలాగే డైమండ్ కట్ డిజైన్ ఉండడం వల్ల ఇక్కడ చూడండి ఒక ఐటమ్ డైమండ్ కట్ డిజైన్ అనేది ఎంత బాగా అయితే ఉంది. ఇదైతే టచ్ సెన్సార్ అని అయితే చెప్పాను కదా, టచ్ చేస్తే ఆన్ అయితే అవుతుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇలా డాట్స్ అయితే ఇచ్చారు కదా, ఎందుకంటే కింద బేస్మెంట్కి ఏం కాకూడదు అనేసి, అంటే స్క్రాచెస్ పడకూడదు అనేసి. అలాగే మనము దీనికి టైప్ సి పోర్ట్ అయితే ఇక్కడైతే ఉంది. చూడండి టైప్ సి పోర్ట్తో ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. దాని లోపల మనకి లైటింగ్ ఉండేదే కనిపించదండి, అంత ఇన్విజిబుల్. ఇంత ట్రాన్స్పరెంట్ అయినా కూడా లోపల లైట్ ఎక్కడ ఉంది, పైన ఉందా కింద ఉందా అనేది కూడా కనిపించదు. దీంతో ఇక్కడ లైట్ అనేది పైన వైపు అయితే ఉందండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక సన్నటి కాపర్ వైర్ అయితే వెళ్ళింది. ఆ వైర్ ఎక్కడ వెళ్ళింది అనేది కూడా మనకైతే కనిపించదు. అంత ఇన్విజిబుల్గా ఈ చైనా వాళ్ళు ఏదైతే చేస్తారంటే ఎట్లా చేసేసారు. అంటే అంత బ్యూటిఫుల్గా అయితే చేస్తారు. మన వాళ్ళు అయితే మనము చైనా సెట్ సరిగ్గా పనిచేయదు అంటాము, కానీ ఇది అద్భుతమైన రిజల్ట్ని అయితే ఇచ్చింది. బాగా అయితే పనిచేస్తుంది. నేను దీన్ని 1 ఇయర్ పైనే 1.5 ఇయర్ అయితే అయిందండి. 1.5 ఇయర్ నుంచి ఇది ఇలాగే పెట్టుకున్నాను. చాలా బాగా అద్భుతంగా అయితే ఉందండి. ఛార్జింగ్ కూడా వేయట్లేదు నేను. అంటే 1 సెకండ్ ఇలా ఛార్జ్ కనెక్ట్ చేసి ఛార్జ్ తీసేస్తే మనకి గంట సేపు మొలుగుతుందండి. ఊరికే ఇట్లా పెట్టి ఇట్లా తీసేయడం అంతే. ఛార్జర్ గంట సేపు అయితే మొలుగుతుంది. ఇది అంత అంటే బ్యాటరీ ఎక్కడుంది, ఇంత లైట్ వెయిట్గా ఉంది అని అయితే నాకే డౌట్ వచ్చేస్తుంది. కానీ అంత చోపులు అయితే వర్క్ అయితే అవుతుంది. చైనాలో కూడా అన్ని కంపెనీస్ ఇలా ఫాల్ట్ అంటే అంత బ్యాడ్గా అయితే తయారైతే చేయవు. కొన్ని కంపెనీలు ఇలాంటి ఒక ఐటమ్స్ కూడా అంటే తయారు చేస్తాయి. టచ్ ల్యాంప్ అనేసి దీని పేరు, మళ్ళీ చెప్తున్నాను. అలాగే బెడ్ ల్యాంప్, అంటే మీ బెడ్రూమ్లో పెట్టుకోవడానికి నైట్ ల్యాంప్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అలాగే డెకరేటివ్ ఐటమ్ లాగా మెయిన్ యూజ్ చేయొచ్చు, స్టూడియోస్లో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో ఏం లేదు కదా, దీన్ని అయితే పెట్టేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా
అయితే ఉంటుంది. లైట్స్ అనేది ఎంత బాగా అయితే కనిపిస్తుంది, చాలా అద్భుతమైన ఒక లైటింగ్. అలాగే దీని చుట్టూలో ఒక రౌండ్ ఒక డిజైన్ అయితే వస్తుంది. టేబుల్ మీద పెట్టింటే టేబుల్ మీద కూడా ఒక రౌండ్ డిజైన్ అయితే రింకల్స్ అంటే రౌండ్ షేప్ లో వస్తుంది. మీకైతే పైన ఒక వీడియోలో అయితే చూపిస్తున్నా చూడండి, ఒక సైడ్ లో ఇలా అయితే మనకి రౌండ్ డిజైన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఉన్న చోట్ల చాలా అద్భుతమైన డిజైను, చాలా టైము ఇది రన్ అయితే అవుతుంది. మనకి మళ్ళీ చార్జ్ పెట్టాలి అనే అవసరమే లేదు. లేదా ఇది వర్క్ చేయకుండా కూడా ఒక డెకరేటివ్ పీస్ లాగా అయితే మనమైతే ఉంచుకోవచ్చు, అంటే పెట్టుకోవచ్చు. డెకరేటివ్ పీస్ లాగా, డెకరేటివ్ లాగా కూడా వర్క్ అవుతుంది. పేదవాళ్ళు అయినా కానీ ఇలాంటివి అయితే కొనుక్కోవచ్చు. 100 రూపాయలకే దొరుకుతుంది కదా. అంబానీ వాళ్ళు అయితే లక్షలు కోట్లు అయితే పెట్టుకుంటారు. మనము 100 రూపాయలకి ఇలాంటిది కొనలేమా? ప్రీమియం ఐటమ్ కొనుక్కోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టింటాను. సరే, ఇంకా ఏంటి, మీకు ఇష్టమైతే లింక్ ద్వారా అయితే పర్చేస్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే ఈ వీడియో కనుక ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో అలా ఇది భలే ఉంది అనేసి కామెంట్ అయితే చేయండి.